వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ తెలుగు రుచి. మీ చేతి వంటలో మంచి మంచి వంటలు చేసి చూపించడానికి బ్యూటిఫుల్ కపుల్ రెడీగా ఉన్నారండి. కానీ దానికంటే ముందు గుమగుమలో రాజుగారు ఏం చెప్పబోతున్నారో చూద్దామా? నమస్తే రాజుగారు. నమస్తే అండి. గుమగుమలో ఏం చేస్తున్నారు? ఈ రోజు ఒక ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. బట్ కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు సీజనల్ గా పండు మిర్చి వస్తుంటుంది కదా, అవును, పచ్చడిలో పెట్టుకుంటుంటారు. సో ఆ పండు మిర్చితో ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. పండు మిర్చి ఫ్రైడ్ రైసా? ఎస్. చాలా కారం ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైన రెసిపీ అర్థమైపోతుంది. ఎస్. పండు మిర్చి ఫ్రైడ్ రైస్ ఎంతండి? మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పండు మిర్చి ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పండు మిరపకాయలు 8, బియ్యం 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, ఉప్పు తగినంత, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం అన్నం పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. పండు మిర్చి అనుకున్నాం కదండి, సో కొన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టాను. మనకు ఆ ముక్క ఫలంగా తెలుస్తూ ఉంటుంది. సో మిగతావి ఏంటంటే మనం ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేస్తున్నాను. సో ఇది రైస్ కి బాగా పట్టేస్తుంది మనకి. పండు మిరపకాయ కలర్ భలే ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. సో అందుకోసమే నేను కొన్ని ఇలా పేస్ట్ లా వేస్తున్నాను. ఆ కలర్ అనేది మనకు కొంచెం రైస్ కి యాడ్ అవుతుంది. ఓకే. పండు మిర్చి పచ్చిమిర్చి కన్నా కారంగా ఉంటుందా? లేదండి, చాలా అంటే స్పైసీ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇంట్లో. ఓకే. ఎండుమిర్చికి పండు మిర్చికి టేస్ట్ లోని అన్నిట్లో చాలా వేరియేషన్ ఉంటుంది కదా. ఇది కొంచెం ఘాటు తక్కువగా ఉంటుందండి. ఓకే. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను లైట్ గా. సో ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే. సో కొద్దిగా ఆయిల్, దాంట్లో కొద్దిగా తరిగిన అల్లం, ఓకే, తరిగిన వెల్లుల్లి, సో దీంతో పాటుగా తరిగిన ఉల్లికాడలండి. ఇందులో డిఫరెంట్ గా ఉల్లికాడలు వేస్తున్నారు అంటే మనకు చైనీస్ ఫ్రైడ్ రైస్లలో ఈ కామన్ గా యూజ్ చేస్తూ ఉంటాం మనం. దీంట్లోనే పండు మిర్చి పేస్ట్. సో ఈ పండు మిరపకాయలు కూడా అంటే ఆ పండుగ అయిన తర్వాత మనకి ఎలాగో డ్రై అయిపోయి అవి కూడా ఎండుమిరపకాయలా తయారైపోతాయి. సో మామూలుగా మనం యూజ్ చేసే పొడికి దానికి ఆ వెరైటీ అనేది కొంచెం వేరేగా ఉంటుందండి. మామూలుగా ఎండుమిరపకాయలకి ఇవి ఎండిపోతే వచ్చే ఎండుమిరపకాయలకి కొంచెం ఆ స్పైసీ దాంట్లో కొంచెం తేడా ఉంటుంది. వేరేగా ఉంటాయి మిర్చి కూడా. ఓకే. ఓకే, ఇది కొంచెం మనకు వేగాలండి. అవునా? ఓకే. అది వేగేలోపు మనం ఒక చిన్న చిట్కా చేద్దాం. కేకులు అనేసరికి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. మరి కేక్ తయారీకి ఎగ్ వాడుతూ ఉంటారు. దానికి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి కొన్నిసార్లు ఈ కేక్ అనేది ఎగ్ వాసన వస్తూ ఉంటుంది. ఇలా ఎగ్ వాసన రాకుండా ఉండాలి అంటే కేక్ తయారు చేసుకునేటప్పుడే ఒక 2 స్పూన్ల తేనె కనుక యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ పరంగా బాగుండడమే కాకుండా ఇలా ఎగ్ వాసన రాకుండా ఉంటుంది. చిట్కా చేశాం కదా రాజుగారు, వేగిపోయినట్టేనా? సరిపోతుందండి. సో ఇక్కడ మనం కొన్ని ముక్కలుగా గుర్తు చేసుకున్నాం కదా, అవి యాడ్ చేస్తున్నాను. ఓకే. అలాగే కొద్దిగా సోయా సాస్, సో కొంచెం టొమాటో సాస్ అండి. సో ఇది కంపల్సరీ అని ఏం లేదు. సో కొంచెం ఈ పులుపు ఉంటే బాగుంటుంది. సో ఆ పులుపు ఇష్టం లేకుండా కొంచెం స్పైసీగానే ఉండాలనుకుంటే ఇది లేకుండా చేసుకోవచ్చు. సరిపడా ఉప్పు చూసి వేసుకోవాలి. మనకు సోయా సాస్లో ఉంటుంది, అలాగే టొమాటో సాస్లో కూడా ఉంటుంది. కొద్దిగా మిరియాల పొడి, సో దీంతో పాటే మనం ముందుగా ఉడికించేసుకున్న రైస్.
సో అన్నానికి బాగా పట్టే విధంగా బాగా కలిపేసుకొని కాస్త మగ్గితే ఆ రైస్ కూడా ఈ పండుమిర్చి తాలూకు ఆ స్పైసీనెస్ అనేది కూడా బాగా పట్టేస్తున్నాను. ఓకే. ఓకే, సో రెడీ అయిపోయింది. అండ్ కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్, సో పైన కొద్దిగా ఉల్లికాడలు. ఓకే, వేడివేడిగా పండు మిర్చి ఫ్రైడ్ రైస్ రెడీ అండి. పండు మిర్చి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. మరి దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. పండు మిర్చి ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. పండు మిరపకాయలలో కొన్నిటిని ముక్కలుగా కట్ చేసి మిగిలినవి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన ఉల్లికాడలు, పండు మిర్చి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పండు మిరపకాయ ముక్కలు, సోయా సాస్, టొమాటో సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం వేసి బాగా కలిపి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పండు మిర్చి ఫ్రైడ్ రైస్ రెడీ. పండు మిర్చి ఫ్రైడ్ రైస్ రెడీగా ఉందండి. రాజుగారు, టేస్ట్ చేద్దామా? ఓకేనండి. కొంచెం కమ్మకమ్మగా, ఎండింగ్ లో స్పైసీగా బాగుంది. చాలా కొంచెం కారంగా ఉంటుంది అనుకున్నా. ఇది మిర్చి మనకు అంత కారం ఉండదండి. చాలా బాగుంది. ఆ పండు మిరపకాయ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంది. అండ్ పేస్ట్ చేసి వేయడం వల్ల మనకు ఆ టేస్ట్ అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. సో అలాగే ముక్కలుగా వేసుకుంటే ఏంటంటే మనకు పెద్దగా తెలియదు. సో కాబట్టి కొంచెం వీలుంటే కొద్దిగా లైట్ ఇలా కచ్చపచ్చగా మనం వేసినట్టుగా కొంచెం అలా పేస్ట్ లా చేసి వేసుకుంటే కొంచెం ఆ కలర్ అపియరెన్స్ అనేది కూడా కొంచెం బాగుంటుంది. ఆ టేస్ట్ కూడా కొంచెం ఎక్కువగా రైస్ కంతా కూడా బాగా పట్టేస్తుంది కదా. సో ఆ ఫుల్ ఆ పండు మిర్చి టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా బీట్రూట్ తురుము తీసుకుని పేస్ట్ లాగా చేసేసుకుని అందులో కాస్త ఎగ్ వైట్, అలాగే కాస్త నిమ్మకాయ రసం కలుపుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకుని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి ముడతలు, మచ్చలు తగ్గడమే కాకుండా స్కిన్ బాగా బిగుతుగా, హెల్దీగా తయారవుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మీ చేతి వంటలో మంచి మంచి వంటలు చేసి చూపించడానికి కపుల్ రెడీగా ఉందండి. ముందుగా వాళ్ళని పరిచయం చేసుకుని ఏ వంటలు చేయబోతున్నారో కనుక్కుందాం. హలో అండి. హలో అండి. మీ పేరు? దుర్గా ప్రసాద్. దుర్గా ప్రసాద్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? బిహెచ్ఎల్ నుంచి అండి. బిహెచ్ఎల్ నుంచి వచ్చారు. ఏం చేస్తుంటారు మీరు? నేను కుకింగ్ చేస్తుంటాను, క్యాటరింగ్ సర్వీస్. మీరు చేసేదే కుకింగా? అవునండి. ఓ వావ్, ఇంకేంటి, చాలా మంచి రెసిపీస్ చూపించబోతున్నారు అనమాట ఈరోజు. హలో. హలో, మీ పేరు? సత్యకళ. సత్యకళ గారు, ఏంటి మీ ఇద్దరిలో వంటలు బాగా ఎవరు చేస్తారు? మా ఆయన మీ వారే చేస్తారా? మీ వారు నేర్పించారా మీకు చాలా వంటలు? మీకు చాలా వచ్చా? లేదు, మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యాక నేర్చుకున్నాను. అవునా? ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్? 2 years అవుతుంది. ఓకే, సరే. ఇప్పుడు మీరు ఫస్ట్ ఎవరు వంట చేయబోతున్నారు? మీరేనా? నేను చేస్తాను. ఓకే, ఏం చేయబోతున్నారు? పన్నీర్ కాజు మసాలా. పన్నీర్ కాజు మసాలా. వావ్, పేరు కూడా చాలా బాగుంది. చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే. పన్నీర్ కాజు మసాలా అంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ కాజు మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, నువ్వుల గసగసాల పేస్ట్ 1/2 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, టొమాటో పేస్ట్ 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, గరం మసాలా 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. దుర్గా ప్రసాద్ గారు, స్టార్ట్ చేస్తారా? ఓకే, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. మీ ఖాళీ టైంలో కూడా వంటలు చేస్తుంటారా? అవునండి. ఓకే. ముందుగా కాజు ఫ్రై చేసి పెట్టుకున్నాను. సో క్యాటరింగ్కి ఆర్డర్ చేసినప్పుడు మీరే చెప్తారా రెసిపీస్, లేకపోతే వాళ్ళు ఇష్టమైనవి అడుగుతారా? వాళ్ళు కావాల్సినవి చెప్తారండి, దానికి మ్యాచింగ్ ఏమన్నా కావాలంటే మేము చెప్తా ఉంటాం. మీరు బాగా పాపులర్ అయిన రెసిపీ ఏంటండి మీరు చేసిన వాటిలో?
రాజుగారి కోడి పలావ్ అండి. రాజుగారి కోడి పలావ్. రాజుగారి కోడి పలావ్ ఒకటి, గుత్తి వంకాయ, చికెన్ ఫ్రై. ఓ, నాన్ వెజ్ కూడా బాగా చేస్తారు అన్నమాట. అవునండి. ఓకే, కాజు ముందుగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. అవునండి. ఓకే, ఇది లాస్ట్ లో గార్నిష్ చేయడానికా? కాదండి, కర్రీలోనే వేస్తాం. అవునా? ఓకే, కాజు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. కాజు ముందుగా ఫ్రై చేసుకుంటేనా? అవునండి. ఓకే, అయిపోయింది. ఈ వారు చేసే రెసిపీస్ లో మీకు ఇష్టమైనది ఏంటండి? ఇదేనా? చికెన్ ఫ్రై. ఓ, చికెనా? ఓకే, మాకు ఈరోజు పన్నీర్ కాజుతో రెసిపీ చూపిస్తున్నారు. ఇది కొంచెం టేస్ట్ ఆయిల్ చేశారా ఇంతకు ముందు మీరు? కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే, పచ్చిమిర్చి వేసుకుందాం. తర్వాత ఉల్లిపాయ వేసుకుందాం. ఓకే, సో బాగానే ఆయిల్ పడుతుంది అనమాట దీనికి. అవునండి. ఓకే, దీనికి గసగసాలు, నువ్వులు, కాజు పేస్ట్ చేసేస్తాను మసాలా. ఓహో, దానికోసం ఆయిల్ ఎక్కువ వేస్తే బాగా ఫ్రై అయ్యి టేస్ట్ బాగా వస్తుందండి. ఓకే. ఉల్లిపాయ వేగిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా పేస్ట్ వేసుకున్నాను. ఓకే, టమాటా మిక్స్ చేసి పెట్టుకున్నాం. అంటే జస్ట్ టొమాటో పచ్చిదేనా? పచ్చివేయండి. ముక్కలు కట్ చేసి పేస్ట్ చేసుకున్నాం. పేస్ట్ చేసి పెట్టుకున్నాం. గ్రేవీ గ్రేవీగా ఉంటుందన్నమాట. అవునండి. టొమాటో కూడా ఉడికిపోయింది కదా? అవునండి, ఇది బాగా వేగితే టేస్ట్ బాగా వస్తుందండి, పచ్చి వాసన లేకుండా. మీరు హోటల్ మేనేజ్మెంట్లో ఏమైనా కోర్స్ తీసుకున్నారా? లేదండి, మరి నేను ఓన్గా నేర్చుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కుకింగ్. అవునా? అవునండి. ఓహో, కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి చిన్నప్పటి నుంచి ట్రై చేస్తూ ఉండేవారా? అవునండి. మీ మదర్ దగ్గర నేర్చుకున్నారా? లేదండి, యాక్చువల్ నేను వేరే చోట వర్క్ చేసేవాడినండి. అక్కడ నేర్చుకున్నాను. ఎక్కడ చేసేవారు? శ్రీనగర్ కాలనీ, బంజారా హిల్స్. అంటే హోటల్లోనా? అవునండి. ఓకే, ఓకే, సో అక్కడ నేర్చుకున్నారండి. అవునండి. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఓకే, సాల్ట్, ఇప్పుడు కారం వేసుకున్నాను. సో ఆ హోటల్లో చేసి వంటలు చేసి తర్వాత ఓన్గా పెట్టుకున్నారనమాట. అవునండి. సో మీరు అనుకుంది సాధించారు. అవునండి. ఇప్పుడు కాజు పేస్ట్ అండి. ఓకే, ఓన్లీ కాజు పేస్ట్. ఇది కాజు పేస్ట్ అండి. ఇది నానబెట్టడం వేయించడం లాంటి నానబెట్టి మీకు పేస్ట్ చేసి పెట్టుకున్నాం అండి. నానబెట్టారు. అవునండి. తర్వాత గసగసాలు, నువ్వులు పేస్ట్ అండి. కొద్దిగా గసగసాలు, నువ్వులు ఫ్రై చేసి లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ పెట్టుకున్నాం అండి. ఓకే, సో ఇప్పుడు ఏం యాడ్ చేసుకోవాలి? ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. మసాలా బాగా వేగింది కదా, ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఓకే, చూడండి. ఇప్పుడు పన్నీర్ పీసెస్ వేసుకున్నామండి. ఇప్పుడు వేయించిన కాజు కూడా వేసుకుందామండి. ఓకే, ఓ పన్నీర్ వేయగానేనా? అవునండి. ఓకే, రెండు కలిసి బాగా మసాలాలో తిండి టేస్ట్ బాగా వస్తుంది. ధనియాల పొడి అండి. ఓకే, చేసే పద్ధతి చాలా బాగుంది అండ్ చాలా బాగుంటుందని తెలిసిపోతుంది రెసిపీ. ఓకే, గరం మసాలా. ఇప్పుడు కొంచెం బటర్ వేసుకుందామండి. ఓకే, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఫైనల్ గా అయిపోయి వచ్చింది కదా రెసిపీ. అవునండి. ఆఫ్ చేసేసుకోవచ్చా? ఆఫ్ చేసుకోవచ్చండి, అయిపోయిందండి. ఓకే,
పన్నీర్ కాజు మసాలా రెడీ అండి. వావ్, చూస్తున్నారు కదండి, పన్నీర్ కాజు మసాలా రెడీ అయిపోయింది. మరి దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. పన్నీర్ కాజు మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, పసుపు, ఉప్పు, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత జీడిపప్పు పేస్ట్, నువ్వులు, గసగసాల పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు, వేయించిన జీడిపప్పు, ధనియాల పొడి, గరం మసాలా, వెన్న, కొత్తిమీర వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ కాజు మసాలా రెడీ. పన్నీర్ కాజు మసాలా రెడీగా ఉందండి. రాజు గారు, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే అండి. సో దాన్ని ఇదే ప్రొఫెషన్ కాబట్టి ప్రెజెంటేషన్ లో కూడా చూపించాడు. అవును. బాగుంది. అంటే ఆ మసాలా తీసుకున్నది, సో ఆ పొడులు వేసినవి కూడా అన్ని బాగున్నాయి. అంటే కొంచెం ముందుగా కూడా కొంచెం వేయించుకున్నాడు కదా, అది జీడిపప్పు, అది అవును. అన్ని కూడా అంటే కొంచెం అడిషనల్ టేస్ట్ అనేది యాడ్ చేస్తాయి. సో అంటే ఆ ప్రొఫెషనల్లో ఉన్న వాళ్ళకే కొంచెం ఎక్కువగా ఐడియా ఉంటుంది. అవును. అంటే ఏ డిష్ ఎలా మనం ప్రిపేర్ చేసి దాన్ని ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అనేది చాలా బాగా వచ్చిందండి. చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. పచ్చి కొబ్బరి నిల్వ చేసుకునే విధానం గురించి మనం ఎన్నో రకాల చిట్కాలు చెప్పుకున్నాం కదా. ఈ చిట్కా కూడా బాగుంటుంది, ఫాలో అవ్వండి. ఏం లేదండి, పచ్చి కొబ్బరి లోపల, కొబ్బరి చిప్పల లోపల కొద్దిగా నిమ్మరసం కనుక అప్లై చేసి కాసేపు ఒక 5-10 నిమిషాల పాటు ఎండలో ఉంచి ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నట్లయితే ఒక 4-5 రోజుల పాటు కూడా అది ఫ్రెష్ గా ఉంటుంది. సత్యకళ గారు, వంట చేయడం రెడీగా ఉన్నారా? రెడీ అండి. ఏం వంట చేయబోతున్నారు? చిక్కుడు శనగపప్పు కూర. చిక్కుడు శనగపప్పు కూర. ఓకే. ఈ కాంబినేషన్ ఎవరు చెప్పారు? మీ వారు చెప్పారా, మీరు ఓన్ గా చేస్తున్నారా? మా వారే చెప్పారు. మీ వారే చెప్పారా? ఓకే ఓకే. చిక్కుడు శనగపప్పు కూర ఏంటండి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిక్కుడు శనగపప్పు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చిక్కుడుకాయ ముక్కలు 1/4 కిలో, ఉడికించిన శనగపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. సత్యకళ గారు, స్టార్ట్ చేద్దాం. ఓకే. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఓకే. ఈ ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? బాబు ఉన్నాడండి, చిన్న బాబు. చిన్న బాబా? బాగా చిన్న బాబు అండి. ఓకే. వేడెక్కింది ఆయిల్ వేడెక్కింది కదా, ముందుగా పోపు దినుసులు వేసుకుందాం. సో మీ వారికి హెల్ప్ చేస్తుంటారా క్యాటరింగ్ ఎప్పుడైనా ఆర్డర్స్ వచ్చినప్పుడు? చేస్తా అండి. ఓకే. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, ఓకే, కరివేపాకు, సో మీ వైఫ్ చేసే వంటల్లో మీకు బాగా నచ్చిన రెసిపీ ఏంటి? పప్పు అండి. పప్పా? అవునండి. చాలా సింపుల్ గా అయిపోయే పప్పు అంటే ఇష్టమంట. అంటే పప్పుతో ఏ కాంబినేషన్ పప్పు అంటే ఇష్టం? టమాటా పప్పు అండి. టొమాటో పప్పు. అవును. ఈ రెసిపీ చేయమని మీరే చెప్పారంట కదా? అవునండి. ఇది చాలా బాగా చేస్తారా? అవునండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ ఆవిడ పప్పు రెసిపీస్ బాగా చేస్తారని ఇందులో కూడా పప్పు ఉన్నది సెలెక్ట్ చేశారా మీరు? అవునండి. అవునా? ఓకే. మీరు మీ వారికి వంటలు అన్ని బాగా వచ్చని తెలిసిన తర్వాత పెళ్లి చేసుకున్నారా? లేదండి, నేను యాక్చువల్లీ పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసిందా? అంటే కుకింగ్ అని తెలుసు, వంటల టేస్ట్ ఎప్పుడు చూడలే. మామూలుగా మ్యారేజ్ అయ్యాక తెలిసింది వంటలు బాగా చేస్తారని.
అంటే కుకింగ్ ప్రొఫెషనల్ తెలుసు కదా పెళ్ళవక ముందే. తెలుసు. సో నేర్చుకుందామని చక్కగా మంచి మంచి రెసిపీస్ చేసి పెడితే తిందామని అలా చేసుకున్నారా అని అడుగుతున్నాను. అలా చేసుకునే చెప్పరు కదా, అలా చెప్పాను కదా. మీరేమనుకుంటున్నారు? అలా తెలిసిన తర్వాతే చేసుకున్నారనుకుంటున్నారా? అవునండి. టమాటో పేస్ట్ వేసుకుందాం అండి. టమాటో పేస్టా? ఓకే. సో ఈ టొమాటోస్ ఎలా పేస్ట్ చేశారండి? ముందుగా ఏమైనా చేశారా? బాయిల్ చేస్తామండి. బాయిల్ చేసి బాయిల్ చేసి పేస్ట్ గ్రైండ్ చేసి వేసుకుంటున్నాం టేస్టీ కోసం అని. బాగా వంటలు వస్తే మీరు ఎంత బాగా చేసినా ఏదో ఒక మైనస్ వాళ్ళకి కనిపెట్టేస్తారు. వంకలు ఏమైనా పెడుతుంటారు, ఇది బాగా చేయలేదు ఎందుకంటే బాగా చేస్తారు కదా. మీ వారు ఎలా? లేదండి, ఏం చేసినా సరే చెప్పరు బయటికి. ఎందుకో చెప్పరా? మీరు నేర్చేసుకుంటారని నెక్స్ట్ పసుపు వేసుకుందాం అండి. ఓకే. మీరు చెప్పారనుకోండి మీలో మైనస్లు, మీరు మీ వారికి బాగా వంటలు చేసేస్తారు కదా, అందుకేనేమో. అవునా? సరిగా రాకపోతే చెప్పండి, అప్పుడు నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ చేయకుండా బాగా చేస్తారు కదా. చిక్కుడుకాయలు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం అండి, వేస్తున్నాము. ఓకే. సో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టారండి. ఆల్రెడీ బాయిల్. మరి మీరు బాగా చేసినప్పుడు బాగుందని చెప్తారా? ఎప్పుడు ఏం చెప్పరండి. ఎప్పుడు ఏం చెప్పరా? ఎప్పుడు ఏం చెప్పరండి. ఏ రెసిపీ చేసినా తింటారు కానీ బాగుంది బాగోలేదని ఏం చెప్పరండి. అవునా? సాల్ట్ ఏమైనా తక్కువైంది ఎక్కువైంది అని చెప్తారు కానీ రెసిపీ బాగుంది అది చెప్తారు కానీ రెసిపీ బాగా చేశారు అలా అని ఏం చెప్పారండి. ఓకే. సాల్ట్ ఎక్కువైంది తక్కువైంది అని చెప్తారు అంటే ఓకే, కొంచెం చెప్పినట్టే. ఒక 5 minutes క్యాప్ పెట్టుకుందాం. ఒక 5 minutes మగ్గాలి. మగ్గిన తర్వాత ఓకే. మగ్గిందేమో చూద్దామా? చూద్దామండి. ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కాబట్టి ముందుగా ఒక తొందరగానే అయిపోతుంది. తొందరగా అయిపోతుంది. ఒక 5 minutes మగ్గితే టేస్ట్ వస్తుందండి. కర్రీ ముక్కలకి బాగా పడుతుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ. నెక్స్ట్ శనగపప్పు వేసుకుందాం అండి. శనగపప్పు ఏంటి ఉడికించారా? ఆల్రెడీ ఉడికించి పెట్టిందేనండి. సాల్ట్ వేస్తున్నాం అండి. సాల్ట్ వేస్తున్నారా? ఓకే. నెక్స్ట్ కారం, ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేస్తుందండి. ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేస్తున్నాం. సపరేట్గా కూడా వేసుకోవచ్చు కదా? సపరేట్గా అయినా వేసుకోవచ్చు. టేస్ట్ కోసమని 2 వేయించి గ్రైండ్ చేస్తున్నాం. మనం ఇందులో ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కారం 3 వేసాం కదా. కొంచెం వాటర్ వేస్తున్నామండి. ఓహో, వాటర్ వేసుకోవాలి ఇందులో. ఓకే. మీ వైఫ్ కరెక్ట్గానే చేస్తున్నారా ప్రాసెస్? నాకు తెలిసి ఏం చెప్పరు, ఎందుకంటే కాంపిటీషన్ కదా. అలాగనే కాదండి. సరే, ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? మా వైఫ్ అండి. ఎలా చెప్పారంటే నేనే విన్ అవుతానని. ఎందుకులే చెప్పడం, నేనే కదా విన్ అవుతాను. మా వైఫ్ పేరు చెప్దాం అన్నట్టు చెప్పారు. మీరేమనుకుంటున్నారు? నాకు తెలిసి మా హస్బెండే కాబట్టి రెసిపీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు, బాగా చేస్తారు కాబట్టి మా హస్బెండే విన్ అవుతారు అనుకుంటున్నాను. అంటే ఈ రెసిపీ అంత బాగోదా? బాగుంటుంది, కాకపోతే పన్నీర్ మసాలా డిఫరెంట్ కాంబినేషన్ కదా, అందుకని పన్నీర్ కాజు అనేది. మరి మీరు ఇంకా మంచి రెసిపీ సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. అంటే ఇది కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. ఇది ఎంత సింపుల్ గా ఉన్నా చాలా డిఫరెంట్ కాంబినేషన్ టేస్ట్ గా ఉంటుంది అనుకుంటున్నాను. పన్నీర్ కాజు మసాలా అనేది బయట ఏ రెస్టారెంట్కి వెళ్ళినా దొరుకుతుందండి. చిక్కుడుగా శనగపప్పు అనేది ఎక్కడ దొరకదు, హోమ్లీలో తప్ప. అవునవును, హోమ్లీ ఫుడ్ గా ఉంటుందని చెప్పి చెప్పించారు. yes you are right, కరెక్ట్ గా చెప్పారు. మరి మీరు ఎందుకు చెప్పారు అలా? అంటే మా చాయిస్ ఎవరైనా హస్బెండ్ కి ఇస్తారు కదండి, వైఫ్ అలా చెప్తారా? ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అయిపోయినట్టేనా? అయిపోయింది. ఆఫ్ చేసుకొచ్చా స్టవ్. జనరల్గా టొమాటోస్ వేస్తారు కదా ఇందులో, మీరు బాయిల్ చేసిన టొమాటోస్ ని పేస్ట్ చేసి వేశారు. డిఫరెంట్ గా ఉంటుందేమో, టేస్ట్ బాగుంటుందని. టొమాటోస్ వేస్తే చిక్కుడుకాయ టొమాటోలా కనిపించేది. ఈ పప్పులు డామినేట్ చేయాలి కాబట్టి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం అండి. ఓకే, టేస్ట్ చూసి చెప్పండి. ఓకే,
చూసారు కదండి, చిక్కుడు శనగపప్పు కూర రెడీ అయిపోయింది. మరి దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. చిక్కుడు శనగపప్పు కూర తయారు చేసే విధానం. ముందుగా చిక్కుడుకాయ ముక్కలు ఉడికించాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన శనగపప్పు, ఉప్పు, కారం, జీలకర్ర, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిక్కుడు శనగపప్పు కూర రెడీ. చిక్కుడు శనగపప్పు కూర కూడా రెడీగా ఉందండి. రాజు గారు, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకేనండి. స్పైసీగా బాగుంది. అంటే ఏ డిష్ కూడా బాగుంది. అంటే జనరల్గా ఇలా సీజన్గా మనకు చిక్కుడుకాయ కుదరికేప్పుడు రకరకాలుగా దాన్ని ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఇలా శనగపప్పు కాంబినేషన్ కూడా చాలా బాగా వస్తుంది. మనం కర్రీలా కాకుండా వేపుడులా చేసుకున్నాం. కొద్దిమంది కొబ్బరి అది కూడా పైన నుంచి అనుకుంటారు కదా, కొంచెం జస్ట్ పోపేసుకుని ఎలా తీసుకున్నా చాలా బాగుంటుంది. అంటే శనగపప్పు మనం ఏ డిష్ అంటే ఏ వెజిటబుల్ తీసుకున్నా కూడా కాంబినేషన్ బాగా కుదురుతుందండి. సో ఇక్కడ కూడా చిక్కుడుకాయతో చాలా బాగా కుదిరింది. బాగుందండి. సో మీ డిష్ కూడా చాలా బాగుంది. సో ఇద్దరు కూడా బాగా చేశారు. అంటే ఆల్రెడీ షెఫ్ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి మంచిగా ఇద్దరు కూడా బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. బట్ యాక్చువల్గా ఏంటంటే ఆ టాలెంట్ అంతా కూడా కొంచెం ఆల్రెడీ ఫీల్డ్ లో ఉన్నాడు. అవును, ఈ టాలెంట్ కూడా అయింది అని చెప్తున్నారు ఆవిడే. ఎస్, పన్నీర్ అండి. ఓకే, కంగ్రాచులేషన్స్. చాలా బాగుంది. మీకు మా ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. అలాగే మీకు కూడా మా ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ఈ 2 రెసిపీస్ కూడా మీరు తప్పకుండా ట్రై చేయాలి. అలాగే మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. మీకోసం ఒక చిన్న చిట్కా. పప్పులు, బియ్యం ఇలాంటివి నిల్వ ఉంచుకోవడానికి మనం ఎన్నో రకాల చిట్కాలు కొత్తగా ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం. ఈ చిట్కా కూడా సరికొత్తగా ఉంటుంది, ఉపయోగించుకోండి. ఏం లేదండి, పప్పు నిల్వ ఉంచే డబ్బాలో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కనుక వేసి ఉంచుకున్నట్లయితే చాలా రోజుల పాటు పప్పు తాజాగా ఫ్రెష్గా ఉండడమే కాకుండా పురుగు పట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్, జస్ట్ మినిట్. రాజు గారు, మరి జస్ట్ మినిట్ ఏం చేస్తున్నారు? నేతి గారెలు చేస్తున్నాం. వావ్, కమ్మగా ఉంటాయి. అవునవును, చాలా బాగుంటుందండి. సో చాలా సింపుల్ గా చేసుకోవడం కూడా. హాటే, స్వీట్ కాదు కదా. హాట్ అండి. నేతిలో వేయిస్తారు గారెలు. ఓకే, నేతి గారెలు అంటండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. నేతి గారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గుండు మినుములు 1 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, నెయ్యి 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. రాజుగారు, మొదలు పెడదాం. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం గారెలకి ఒక 2 గంటల ముందుగా మినపగుళ్ళు నానబెట్టి పెట్టేసుకోవాలి. సో దీన్ని మిక్సీ పట్టేసి మెత్తగా మనం గారెలకి ఏదైతే కావాలో అలా మిక్సీ పట్టేసుకోవాలండి. ఓకే, డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి. సో ఆయిల్ ఇస్తారా? ఓకే, ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. చాలా లైట్ గా ఉంటుంది. డీప్ ఫ్రై లాంటివి చేసుకున్నప్పుడు చాలా తక్కువగా ఆయిల్ అబ్జర్వ్ అవుతుంది. సో మీకు డౌట్ వస్తూ ఉండొచ్చు, నేతి గారెలు అన్నారు కదా అని. అవును. ఓకే, సో మనకు అందుబాటులో ఉండే ఏంటంటే మనం ఫుల్గా మనం నేతిలోనే వేయించుకోవచ్చు. సో అలా కాకుండా మనకు కొద్దిగా ఆయిల్, మిగతాది మనం నెయ్యి వేసుకుంటుందంటే ఆ నేతి ఫ్లేవర్ అనేది మనకు దీంట్లో ఇలా కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. సో కాబట్టి నేను ఆయిల్లో నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఓకే, మొత్తం నేతిలో వేసినా బాగా నెయ్యిగా ఉంటుంది కదా. అది ఎక్కువగా అంటే రెగ్యులర్ గా ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి అంత ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం హ్యాపీగా దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతారు. సో నేతి అంటే అది స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. సో టేస్ట్ తో పాటు తినేటప్పుడు నార్త్ సైడ్ రాజస్థాన్, తర్వాత గుజరాత్ ఆ సైడ్లలో ఎక్కువగా నెయ్యిలోనే చేస్తూ ఉంటారు వాళ్ళు, స్వీట్స్ కానీ హాట్స్ కానీ కర్రీస్ కూడా. ఓకే, సో ఇది మెల్లిగా వేడి అవుతూ ఉంటుంది. సో ఇలాగా మనం మిక్సీ పట్టేసుకున్నాం. గారెలకి మిక్సీ పట్టిన వెంటనే చేసేసుకోవాలి కదా. అవునండి.
అంటే దోశ వాటికైతే కొంచెం అది ఒక పూట అది పులుస్తుంది అది. అవునవును. సో ఇది మనం మధ్య మధ్యలో పైకి కింది కలుపుతూ చేసుకోవాలండి. వాటర్ అనేది ఎక్కువగా రాకుండా చూసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మనం గారెలు వేసేప్పుడు సరిగ్గా రాదు. కొంచెం మనకు మెత్తగా కావాలి. ఓకే అండి, అది అయ్యేలోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. చలికాలం చర్మం రెండింటికి అవినాభావ సంబంధం ఉంది కదండి. ఎంతసేపు చలికాలంలో చర్మం పొడిబారిపోతూనే ఉంటుంది. ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అది తాత్కాలికమే, మళ్ళీ పొడిబారుతూ ఉంటుంది. ఇది కూడా కొత్తగా ఉంటుంది. ఈ చిట్కా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఏం లేదండి, పాలు, శనగపిండి కానీ లేకపోతే పెసరపిండి కానీ ఏదైనా వాడుకోవచ్చు. రెండు కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని కనుక చలికాలంలో స్నానానికి సోప్ బదులు వాడుకున్నట్లయితే చర్మానికి కావాల్సినటువంటి తేమ అందుతుంది, అలాగే చర్మం కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంటుంది. చిట్కా చేసాం కదా రాజు గారు, రెడీ అయిపోయిందండి. ఓకే, సో ఇది ఒక బౌల్లో తీసేసుకున్నాం. ఇది రుబ్బుకునేటప్పుడు మనం సాల్ట్ వేసేసుకోవచ్చు కదా? అలా కూడా వేసుకోవచ్చు అండి. మనం ఇది కచ్చా పచ్చగా కూడా రుబ్బుకోవచ్చా? కొంచెం రఫ్ గా ఉండాలండి, మరీ స్మూత్ గా కూడా రాకూడదు. ఇది వడలకి ఎప్పుడు చేసుకున్నా కొంచెం రఫ్ గా ఉండాలి. ఓకే, దీంట్లో కొద్దిగా జీలకర్ర, సో మిరియాలు ఇలా కొంచెం క్రష్ చేసి పెట్టుకున్నాను. సో దీనివల్ల ఆ ఘాట్ అనేది తెలుస్తుంది. ప్లస్ ఈ సీజనల్ గా మనకి ఇలా మిరియాలు యాడ్ చేసుకోవడం, ఇది కొంచెం వేడి కూడా కదండి. అవును. సో సీజనల్ గా వచ్చే జలుబు కానీ దగ్గు ఇలాంటి వాటికి కూడా కొంచెం అది మెడిసిన్ లా కొంచెం పనిచేస్తుంది మనకు. ఓకే, కొద్దిగా పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి ముక్కలు అనేది ఆప్షనల్, వాళ్ళకి ఒకవేళ ఇష్టం ఉంటే కొద్దిమంది వేసుకుంటూ ఉంటారు. ఓహో, ఎప్పుడే వింటున్నా. వేసుకోవచ్చండి, బాగుంటాయి దీంట్లో. ఓకే, సరిపడా ఉప్పు, ఓకే. సో రెడీ అయిపోయింది. సో ఇప్పుడు గారెలు వేసేసుకున్నాం. ఓకే, మనం ప్లెయిన్ గా కూడా చేసుకోవచ్చు కదా నేతి గారెలు? చేసుకోవచ్చండి. అది మాకు బాదం ఆకండి, ఇది కానీ అరటాక్ కానీ ఏదైనా మనకు అందుబాటులో ఉంటే. ఓకే, మనం మామూలుగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత నెయ్యి కూడా వేసుకోవచ్చు పైనుంచి కదా? బట్ ఇలా నేతిలో చేసుకుంటే ఏంటంటే లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది కదండి. సో అది కొంచెం బాగా పడుతుంది అనమాట. సో ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా తెలుస్తుంది మనకు. చాలా మంది చేతి మీద వేసేసుకుంటారు, ఎవరికి ఎలా అలవాటు ఉంటే అలా వేసేసుకోవచ్చండి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కదా? ఇలాంటి కొంచెం అంటే మందంగా వచ్చేవైతే మనం డీప్ ఫ్రై అవి చేసుకుంటాము, లోపలంతా ఉడకాలి కాబట్టి స్లో ఫైర్ లో పెట్టుకుంటే చాలా బెటర్ అండి. ఓకే, సో ఇంకొకటి లాస్ట్ లో వేసేసుకున్నాం. ఓకే, సో వేగిన తర్వాత అంటే ముందుగా ఏవైతే వేసామో వాటిని మెల్లిగా టర్న్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకు సంక్రాంతి పండుగ కూడా వస్తుంది కదండి. సో ఇంటికి చుట్టాలు ఇటు వాళ్ళు అటు అటు వాళ్ళు ఇటు వస్తూ ఉంటారు కదా. ఎస్, అలాంటప్పుడు మనం ఇలాంటివి కూడా మనం ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చండి. సో కొంచెం కొత్తగా కూడా ఉంటుంది. సో పిండి వంటలు ఎన్ని చేసుకున్నా ఈ సంక్రాంతికి చాలా తక్కువగానే అనిపిస్తుంది, అంటే వచ్చే వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు. సో కాబట్టి ప్రతి ఇంట్లో కూడా అలా ముందుగానే చేసేసి అలా అటకల మీద రెడీ పెట్టేస్తుంటారు, రాగానే తీసి ఇవ్వడానికి. అవునవును. ఓకే అండి, సో ఇంకొంచెం కలర్ రావాలి మనకి. సో ఇలాగా కార్వింగ్ చేసుకున్నాం. పండుమిర్చితో చేస్తున్నాను, సింపుల్ గానే చేసుకోవచ్చు, బట్ లుక్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. ఓకే, సో చేసిన తర్వాత దీన్ని కాసేపు మనం చల్లటి నీళ్ళలో ఒక అరగంట పాటు వేసి పెట్టేస్తే సో ఫ్లవర్ అనేది అప్పుడు మనకు ఒరిజినల్ గా బాగా కనిపిస్తుంది. ఫ్లవర్ చేస్తున్నారా? అవునండి. సో ఇది ఐదర్ నైఫ్ తో కానీ లేకపోతే సీజర్ ఉంటే సీజర్ తో అయినా మనం చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ అంటే స్లిట్స్ ఇచ్చేసుకోవాలి. సో కొంచెం మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉన్నాయి చూసి తీసుకోవాలండి. ఇంకోటి ఏంటంటే దీనికి ఈ గుజ్జు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా, సో దీనివల్ల ఆ షేప్ అనేది మనకు బాగా వస్తుంది. సెకండ్ ఏంటంటే కలర్ ఒకటి.
సో ఇలా నిలువుగా వీలైనన్ని ఎక్కువగా వచ్చేటట్టు చూసుకోవాలండి ఘాట్లు. ఎక్కువ అయితే ఎక్కువ పెట్టాల్సి వస్తున్నట్టు. ఎక్కువ నెంబర్ ఆఫ్ పెటల్స్ అనేది ఎక్కువ వస్తాయి, అప్పుడు లుక్ అనేది బాగా వస్తుంది ఆ ఫ్లవర్ది. ఓకే, సో ఇలా వచ్చిన తర్వాత కొన్ని చోట్ల ఈ సీడ్ కి సంబంధించిన కొంచెం ఇది గుజ్జులా ఉంటుంది మధ్యలో. సో అదే ఏదైతే పెటల్కి వచ్చిందో దాన్ని కొంచెం సైడ్ లో తీసేసి ట్రిమ్ చేసేసుకోవాలి. ఓకే, సో దానివల్ల అది బెండ్ కాకుండా ఆపేస్తుంది అనమాట మనకు ఆ పెటల్. బరువుకేమో అది లోపల వైపు లాగేస్తూ ఉంటుంది. సో అది ఎక్కడైతే వచ్చిందో చూసుకొని దాన్ని జాగ్రత్తగా తీసేసుకోవాలి, గింజరేం లేకుండా చూసి అప్పుడు మనం చల్లటి నీళ్ళలో వేసుకోవాలి. ఓకే, లేదా కొద్దిగా వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసుకున్నా బాగానే ఉంటుంది. అప్పుడు ఇలా ఇది మొత్తం ఏంటంటే ఇలా మొత్తం టోటల్ ఇలా బెండ్ వచ్చేస్తుంది. ఓకే, సో అటువైపు ఇప్పుడు ఇంకొంచెం కలర్ వచ్చేసి మనం తీసేయచ్చండి. ఓకే, సో దీనికి చెప్పాను కదా ఒక అరగంట టైం తీసుకుంటుందని. సో ముందుగా నేను చేసి పెట్టాను కొద్దిగా. వావ్, సో ఇలా వస్తుంది. ఇలా వస్తుందా? ఎస్, వాటర్లో వేయడం వల్ల. ఓకే, సో వాటర్లో వేస్తేనే మనకు ఈ షేప్ అనేది వస్తుంది. ఓకే, సో ఇలా బంచ్లా మనం పెట్టేసుకోవచ్చు. ఓకే, ఎంతసేపు ఉండాలి వాటర్ లో? ఒక అరగంట అండి, కనీసం ఒక అరగంట ఉండాలి. నీళ్ళు చల్లగా ఉండాలి. ఓకే ఓకే, తీసేసుకున్నాం. నేతి గారెలు రెడీ అయిపోయాయి. రెడీ అయిపోయాయండి. స్మెల్ బాగా టెంప్ట్ చేస్తుంది. సో నెయ్యి కదా. చాలా సింపుల్ గా ఉంది కార్వింగ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది, లుక్ బాగా వస్తుందండి. అవును. సో వేడివేడిగా నేతి గారెలు రెడీ అండి. చూసారు కదండి, నేతి గారెలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీ విధానం మరొకసారి చూద్దాం. నేతి గారెలు తయారు చేసే విధానం: ముందుగా గుండు మినుములు నానబెట్టి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మినప్పిండి, జీలకర్ర, మిరియాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి ముక్కలు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని గారెల్లా ఒత్తుకోవాలి. ఆ తర్వాత నూనెలో కొద్దిగా నెయ్యి వేసి కాగాక డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, నేతి గారెలు రెడీ. నేతి గారెలు కూడా రెడీగా ఉన్నాయండి. రాజు గారు, టేస్ట్ చేసేద్దాం. ఓకే, అలా నోట్లో పెట్టుకోగానే ఆ నేతి ఫ్లేవర్ తెలుస్తుంది. అవును. తర్వాత దాంట్లో వేసుకున్న మనం పచ్చిమిర్చి వేసుకున్నాం, మిరియాలు, ఆ మిరియాల ఘాటు ఎక్కువ తెలుస్తుంది. సో ఇలా అంటే మనం సీజన్కి తగ్గట్టుగా ప్లెయిన్గా కావాల్సి ప్లెయిన్గా వేసుకోవచ్చు. బట్ ఇలా మిరియాలు కానీ, జీలకర్ర, అల్లం, నేను చెప్పినట్టు అల్లం కూడా వేసుకుంటే బాగుంటుందని చెప్పాను కదా. సో అవి వేసుకుంటే మనకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏమన్నా వచ్చినా సో దాన్ని కొంచెం బాగా అంటే క్యూర్ చేసే విధంగా కూడా హెల్ప్ చేస్తుంది. చాలా బాగుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వెన్నలో కొద్దిగా తేనె కలిపి ఒక డబ్బాలో ఉంచుకోండి. వీలైనప్పుడల్లా పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉండండి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే పెదవులు పొడిబారిపోవడం, ఎండిపోవడం, డ్రైనెస్ రావడం, ఈ ప్రాబ్లం తగ్గడమే కాకుండా పెదవుల దగ్గర ఉన్నటువంటి చర్మం లేదా గులాబీ రంగులోకి మారడం, అలాగే పెదవులు మృదుత్వాన్ని సంతరించుకోవడం జరుగుతుంది. ఇవాళ తెలుగు రుచులు వంటలన్నీ చాలా బాగున్నాయి కదండి. మరి వాటిలోని పోషక విలువల సంగతి ఫుడ్ గైడ్ లో చూద్దామా? పండు మిర్చి ఫ్రైడ్ రైస్. ఈ రెసిపీలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ పండు మిర్చి, దాంతో పాటు బాస్మతి రైస్ అండ్ అల్లము, వెల్లుల్లి అండ్ సోయా సాస్ యాడ్ చేసాము. సో ఈ రెసిపీ వచ్చేసి కార్బోహైడ్రేట్ రిచ్ అండి, ఎందుకంటే మనము రైస్ వాడుతున్నాము అండ్ రైస్ ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. దాంతో పాటు మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది, కాకపోతే అవి అంటే మైన్యూట్ అమౌంట్స్లో యాడ్ చేసాం కనుక చాలా వరకు ఈ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ఫుల్, అదే కాకుండా డైజెషన్ కూడా చాలా వరకు హెల్ప్ఫుల్. సో ఎస్పెషల్లీ ఇలాంటి వింటర్ సీజన్లో ఇలాంటి మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ చేసే రెసిపీలు యాజ్ అ స్నాక్ ఐటమ్ లాగా, లేదంటే
పోర్షన్ సైజ్ ప్రకారంగా ఒకవేళ చూసి తీసుకుంటే అంటే విత్ ఇన్ 150 grams వరకు చూసి తీసుకుంటే సరిపోతుంది. సో ఈ రెసిపీలో పండు మిర్చి అనేది మనం స్పెషల్గా యాడ్ చేస్తున్నాం కనుక ఎవరికైతే ఎస్డిటీ ప్రాబ్లం ఉంది అలాగే అల్సర్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ పండు మిర్చి అవాయిడ్ చేసుకొని ఈ రెసిపీ ట్రై చేసేటట్టుగా అయితే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ పనీర్ కాజు మసాలా. ఈ రెసిపీలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ పనీర్, దాంతోపాటు కాజు, నువ్వులు, గసగసాలు, అలాగే టొమాటోస్ కూడా యాడ్ చేసాము. సో ఈ రెసిపీ వచ్చేసి వెరీ హై ఆన్ ప్రోటీన్స్ అండి. సో ఇట్స్ ప్రోటీన్ రిచ్ రెసిపీ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో పనీర్ యాడ్ చేస్తున్నాం కనుక పనీర్లో క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే 100 grams ఆఫ్ పనీర్లో మనకి క్లోజ్ టు 250 calories వరకు లభిస్తుంది. అండ్ క్యాలరీసే కాకుండా ప్రోటీన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా పనీర్ ఈజ్ వెరీ హై. అండ్ ఫ్యాట్ ప్రకారంగా కూడా ఇట్స్ వెరీ హై అమౌంట్స్ ఆఫ్ ఫ్యాట్ మనకి పనీర్ నుంచి లభిస్తుంది. సో మనం కాజు యాడ్ చేస్తున్నాం. సో కాజులో మైక్రోన్యూట్రియంట్స్ ఎస్పెషలీ క్రోమియం, మెగ్నీషియం, మ్యాంగనీస్ ఇలాంటివి చాలా మైన్యూట్ అమౌంట్స్లో ఉంటున్నా కూడా ఈవెన్ దో కాజులో కార్బోహైడ్రేట్ ఫ్యాట్స్ ఉన్నా కూడా ఈ మైక్రోన్యూట్రియంట్స్ అనేవి చాలా వరకు ఎక్కువ అమౌంట్స్లో మనకి కాజులో లభిస్తాయి. సో ఇట్స్ వెరీ హై ఆన్ ప్రోటీన్ అండ్ కాజు యాడ్ చేస్తున్నాం కనుక హై ఆన్ క్యాలరీస్ అండ్ కార్బోహైడ్రేట్స్. సో ఇట్స్ అ వెరీ రిచ్ రెసిపీ అండి, రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ అండ్ రిచ్ ఇన్ క్యాలరీస్ ఆల్సో. సో ఇలాంటి రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు మనం చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ చిక్కుడు శనగపప్పు కూర. ఈ రెసిపీలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ చిక్కుడుకాయ, శనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటోస్ కూడా యాడ్ చేసాము. సో ఈ రెసిపీ వచ్చేసి చిక్కుడు శనగపప్పు ఈ రెండు కూడా కాంబినేషన్ ప్రోటీన్ అండ్ మినరల్ కాంబినేషన్లో ఉన్న రెసిపీ. అలాగే మినరల్తో పాటు ఫైబర్ కూడా మనకి చిక్కుడుకాయ నుంచి లభిస్తుంది కనుక ఫైబర్ రిచ్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు ఈ రెసిపీకి. సో ప్రోటీన్స్ మనకి మెయిన్గా ఈ శనగపప్పు నుంచి లభిస్తుందండి. 100 grams ఆఫ్ శనగపప్పులో క్లోజ్ టు 22 to 25 grams ఆఫ్ ప్రోటీన్స్ లభిస్తాయి. అండ్ క్యాలరీస్ ప్రకారంగా చూస్తే 300 to 350 calories వరకు మనకి శనగపప్పు నుంచి లభిస్తుంది. సో ఇట్స్ హై ఇన్ క్యాలరీస్ అండ్ హై ఇన్ ప్రోటీన్స్. అండ్ ఓవరాల్గా ఇట్స్ గుడ్ రెసిపీ టు ట్రై. ఎందుకంటే మనకి ఈ చిక్కుడు యాడ్ చేస్తున్నాం కనుక ఫైబర్ రిచ్ కూడా. సో అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ నేతి గారెలు. ఈ రెసిపీలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ నెయ్యి, దాంతోపాటు గుండు మినుములు అండ్ ఆల్సో మిరియాలు ఈ రెసిపీలో యాడ్ చేసాము. సో ఈ రెసిపీ వచ్చేసి హై ఇన్ క్యాలరీస్ అండి, ఎందుకంటే డీప్ ఫ్రై చేయడంతో ఫ్యాట్ కంటెంట్ ఈ రెసిపీలో చాలా వరకు ఎక్కువగా పెరుగుతుంది. సో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ అవడంతో ఓవరాల్గా క్యాలరీస్ కూడా మనకి ఎక్కువగా ఈ రెసిపీ నుంచి లభిస్తుంది. మినుములు కూడా మనం యాడ్ చేస్తున్నాం కనుక మినుముల నుంచి మనకి చాలా వరకు హై అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్స్ లభిస్తుంది. సో ఈ రెసిపీ క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ రిచ్ ఉన్నా కానీ న్యూట్రియంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ గుడ్ అమౌంట్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉండడంతో ఇలాంటి రెసిపీస్ చూసి తీసుకోవడం చాలా వరకు ఇంపార్టెంట్. సో 1 to 2 pieces వరకు ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తే సరిపోతుంది. రాజుగారు చాలా మంచి రెసిపీస్ చేసి చూపించారండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. చూసారు కదండి, ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాల్టి ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి వంటకాలతో మీ ముందుంటాం. అంతవరకు నమస్తే. నమస్తే.